నటి హేమశ్రీ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని అనంతపురం జిల్లా కాంగ్రెస్ నేత మురళీ చెప్పారు. హేమశ్రీ భర్త సురేంద్రబాబుది తనది ఒకే సామాజిక వర్గమైనందున పరిచయం ఉందని చెప్పారు. అతను తన ఫామ్ హౌస్ కు వెళ్లి కారులోంచి మృతదేహాన్ని తీయగా ఫామ్ హౌస్ వాచ్మెన్ తనకు సమాచారం ఇచ్చాడని, అతను అక్కడి నుంచి పంపించమని చెప్పారంటున్న మురళితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. మురళి గారు, ఇప్పుడు ఏమైంది? సురేంద్రబాబు మీకేమవుతున్నారు? ఏమైంది ఇక్కడ? సురేంద్రబాబు బలిజ, సో నేను బలిజ. ఇండియా బలిజ సంఘం అనే ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక బలిజ సంఘం ఉంది. ఈ సంఘానికి వేణుగోపాల్ గారు న్యూ బోల్డ్విన్ స్కూల్స్ అధినేత, ఆయన ప్రెసిడెంట్. ఈయన సురేంద్రబాబు వచ్చి దాంట్లో సెక్రటరీ. నేను ఏపీ నుంచి ఒక మెంబర్, నేను కూడా ఏపీ నుంచి ఒక మెంబర్. సో ఇటువంటి పరిచయం తప్ప వేరే పరిచయం, మాకు ఎటువంటి పరిచయం కూడా సురేంద్రబాబుతో లేదు. అయితే సురేంద్రబాబు గారు 9వ తారీఖు 8వ తారీఖు ఉదయం 5 గంటలకి అనంతపురంలోని నా ఫామ్ హౌస్కి వచ్చినారంట తన భార్యతో పాటు అని చెప్తున్నారు. అయితే అంతకు 9 నెలల క్రితమే సురేంద్రబాబు మరియు కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఒక 15 మంది ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. సురేంద్రబాబుకు నా తోట అనేది తెలుసు. సో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె చనిపోయింది అని తెలిసిన తర్వాత ఆమెని తిరిగి వెనక్కి పంపించడం కూడా జరిగింది మా వాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు. నేను ఆ రోజు 6, 7, 8, 9వ తారీఖులు 10వ తారీఖు వరకు కూడా నేను బెంగళూరులోనే ఉన్నా. నేనే స్టేషన్కి వెళ్ళి, హెబ్బల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను కలిసి అక్కడ కూడా ఇది చేస్తే వాళ్ళు విచారణ చేసినారు. మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి నా పాత్ర ఏమీ లేదంటూ నన్ను సాక్షిగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ఎటువంటి విచారణకైనా ఎక్కడైనా కూడా నేను సిద్ధం. సరే, ఇప్పుడు సురేంద్రబాబు అక్కడ బెంగళూరులో మీకేమి ఫ్రెండ్ అయినాడా? అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది సురేంద్రబాబుది కూడా. అక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ మీకేమో ఫ్రెండ్షిప్ ఉంది అక్కడ? నో, సురేంద్రబాబుతో కేవలం బలిజ సంఘంలో మెంబర్గా మాత్రమే పరిచయం నాకు, అంతేగాని రియల్ ఎస్టేట్ కానీ ఇంకొకటి కానీ అతనితో బిజినెస్లు చేసిండేది కానీ ఇంతవరకు లేదు. కేవలం బలిజ అంటే బలిజలంతా ఒక సంఘం ఉన్నా కాబట్టి కేవలం బంధువుగా ఇది చేసినాం, ట్రీట్ చేసినాం, అంతేగాని వేరే సంబంధము లేదు. అతనితో బిజినెస్లు లేవు, లావాదేవీలు లేవు. అతని భార్యను కూడా నేను ఇంతవరకు చూడలేదు. అప్పటి ఇక్కడ నైట్ నేత్రం ఏం జరిగింది సార్? యాక్చువల్ ఏం జరిగింది? మీ పని వాళ్ళు ఏం చెప్పినారు తమకి? తెల్లవారుజామున 5 గంటలప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగిందంట. వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసినారు. నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయలే, సురేంద్రబాబు ఫోను. అప్పుడు మా ఫ్రెండ్ అయినటువంటి కృష్ణకు ఫోన్ చేసినాడు. ఆ కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి ఇట్లా తోటకాటుకు వచ్చినారంట అంటే తోట దగ్గరికి వచ్చిన తర్వాత మన పని మనిషికి చెప్పడము, గేట్ తీయడం జరిగింది. గేట్ తీసిన తర్వాత కారులో నుంచి ఆమెని ఎత్తుకోవడం జరిగింది. అంటే 4 కలిసి ఆమెను మోసినారంట. అంటే ఆమె చనిపోయింది అని తెలుస్తానే వెంటనే ఫస్ట్ ఫోన్ చేసినారు, ఆమె చనిపోయిందంట అని. అంటానే ఫస్ట్ ఆమెను తీసుకొని వెళ్ళండి, ఫస్ట్ ఎందుకు వచ్చినారు ఇక్కడికి, ఫస్ట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. తర్వాత డాక్టర్లు కూడా ఇది ఇంక్విస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా ఆమె చనిపోయి అప్పటికి 8 గంటలు అయింది అన్నారు. అతను వచ్చింది 4:30, 5 ప్రాంతంలో ఇక్కడికి. అంటే 8 గంటలు అంటే 2 గంటల ప్రాంతంలోనో 1:30 ప్రాంతంలోనో ఆమె చనిపోయింది. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, ఇందులో మా పాత్ర ఏ చిన్న పాత్ర ఉన్నా కూడా మేము ఏ విచారణకైనా ఎక్కడైనా మేము సిద్ధం. ఆల్రెడీ నేనే స్టేషన్కి వెళ్ళినా, నేనే వెళ్ళి ఇది చేసినాను. కర్ణాటక పోలీసులు మొత్తం విచారణ చేసినారు. కర్ణాటక పోలీసులకు మొత్తం నిజాలు కూడా తెలుసు. సరే, ఇప్పుడు సురేంద్రబాబు ఒక్కడే వచ్చిండా అథవా అక్కడ స్నేహితులు కూడా ఇక్కడ వచ్చిండ్రా? అబద్ధం. సురేంద్రబాబు డ్రైవరు ఇద్దరు వచ్చినారు అనేది, వాళ్ళిద్దరూ తీసుకొని వచ్చినారు అనేది తెలిసింది. మా మనిషి చెప్పాడు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మనిషి చెప్పాడు.